ఫస్ట్ అదానీ ఇష్యూకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పాజిటివ్గా మాట్లాడారు. అంటే ఒక పాజిటివ్ లైన్ తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఇష్యూ మంచిదే, ఆయన ఒప్పందం చేసుకోవడం సెకీకి సంబంధించి అవన్నీ కూడా మంచి పరిణామాలే, దానికి వల్ల రాష్ట్రానికి అభివృద్ధి చేరుతుంది తప్పితే నష్టం చేకూరే అవకాశం ఉండదని చెప్పేసి కూడా మాట్లాడుతూ వచ్చారు. ఏంటి ఈ ఇష్యూ మీద ఏం చెప్తారు? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు మారుతున్న పరిస్థితులు, రాబోయే కాలంలో జరగబోయే పరిణామాలు దృష్టిలో పెట్టుకొని రాజకీయాలు చేశాడు. ఉమ్, దాంతో మనం కొన్ని విషయాలు విభేదించవచ్చు కూడా, ఉమ్, విభేదించి అభ్యర్థించవచ్చు. ఉమ్, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి తన నడక పట్ల తన క్లారిటీ ఉంది. అంటే 2019లో అధికారంకి వచ్చిన రోజు నుంచి ఉమ్, 24 ఎన్నికల్లో వెళ్ళేంత వరకు ఆయన ఒక ప్రణాళికబద్ధంగా వెళ్ళాడు. ఉమ్, దాంట్లో కొన్ని రాజకీయంగా విభేదించే ఉన్నారు, నేను కూడా కొన్ని విషయాలు విభేదిస్తా. ఓకే. కానీ ఆయన ప్రమాణ స్వీకారం చేసిన నాటికి మళ్ళీ తిరిగి గెలిస్తే ప్రమాణ స్వీకారం చేసేంత వరకు ఒకే పద్ధతిలో పోయినాడు. ఉమ్, ఆయన తెలియకుండా వచ్చింది కరోనా, అది అంచనా వేయలేం కాబట్టి అది మధ్యలో వచ్చింది. అవును. ఉమ్, అదర్ దెన్ ప్రతిదీ మొదటి సంవత్సరం ఏం చేయాలి, రెండో సంవత్సరం ఏం చేయాలి, ఎలక్షన్ లో ఏం స్లోగన్ తీసుకుని పట్టు మొత్తం ఒకే స్టాండ్ లో వెళ్ళాడు. ఉమ్, దీంట్లో ఆయన తీసుకున్న లైన్ ఏంటంటే, రాష్ట్ర రాజకీయాల విషయాల్లో కేంద్రంతో ఘర్షణ వద్దు. అవును. 2 కారణాలు: ఒకటి, కేంద్రంలో బీజేపీ ఫుల్ పేజ్ మెజారిటీను, మారిన పరిస్థితుల్లో ఇంతకుముందులాగా రాష్ట్ర హక్కులు కేంద్ర హక్కులు అవన్నీ తగ్గిపోతున్నాయి. ఎవడు అధికారంలో ఉంటే వాడు పెత్తనం చేసే పద్ధతి వచ్చేస్తా ఉంది. ఘర్షణాత్మక వాతావరణం మనకు మంచిది కాదు, కాబట్టి కేంద్రంతో సఖ్యంగా ఉండడం మంచిది. రాజకీయంగా కాదు, లాజికల్ గా వాళ్ళతో గొడవద్దు. అదే సందర్భంలో మనకు సంబంధం లేని రాజకీయాలని చేయకూడదు. ఓకే. అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధం లేని అంతర్జాతీయ రాజకీయాలన్నీ కూడా మాట్లాడకుండా మన పని మనం చేసుకోవాలని స్టాండ్ తీసుకొని తన లైన్ లో తను వెళ్ళిపోయినాడు. దీనివల్ల కొన్ని మంచి ప్రయోజనం ఆయనకు వచ్చినాయి. రెండో పాయింట్ ఏంటంటే, మనం ప్రధానంగా ఆదానికి సంబంధించిన పాయింట్ తీసుకున్నప్పుడు, భవిష్యత్ భారతదేశం పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థలో ఏకపక్షంగా వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓకే. అది నీతి ఆయోగ్తోనే మనం చూడొచ్చు. కొంతమంది ప్లానింగ్ కమిషన్ అని పేరుంటారు, పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పటి నుంచి వచ్చింది. ప్లానింగ్ కమిషన్ లో మెయిన్ గవర్నమెంట్, సెకండ్ ప్రైవేట్, మూడోది కోఆపరేటివ్. ఇది ప్లానింగ్ కమిషన్ రష్యా మోడల్లో. ఇప్పుడు నీతి ఆయోగ్ అంటే పేరు మార్చారని చాలా మంది అనుకుంటారు, పథకాలకు పేర్లు మార్చారు. అది కాదు, అది స్ట్రక్చరల్ గానే మారిపోయింది. అదేంటంటే, గవర్నమెంట్ ప్రయారిటీ కాదు, ప్రభుత్వానికి ప్రభుత్వం పాత్ర ఏంటంటే ప్రైవేటు పెట్టుబడికి ప్రజలకు ఫెసిలిటేటర్ అంటాడు ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ నీతి ఆయోగ్ ప్రవేశపెడుతూ. అంటే ఇంకా ప్రభుత్వం ఏం చేయదు, ప్రైవేట్ పెట్టుబడికి ప్రజలకి మధ్య అంటే ఇంకా మనకు ఇది బండ భాషలో చెప్పాలంటే, ఈ రియల్ ఎస్టేట్ లో వేస్తుంటారు చూడు, నీ సైట్ నాకు అమ్మి, నా సైట్ నీకు అమ్మి, ఏదో రియల్ ఎస్టేట్ బ్రోకర్, ఏదో పెళ్లి బ్రోకర్లు అంటారు. ప్రభుత్వం యొక్క పాత్ర ఫెసిలిటేటర్, వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఉంటుంది. ఇది కేంద్ర ప్రభుత్వం క్లియర్ కట్ స్టాండ్ తీసుకునేసింది. కాబట్టి ఇంకా పెట్టుబడిదారి వ్యవస్థ ముందుకెళ్ళదు. దీన్ని విభేదించే వాళ్ళు ఆల్టర్నేటివ్ ఆర్థిక విధానాలు చెప్పుకోవచ్చు, వామపక్షాలు లాంటి వాళ్ళు విభేదిస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రూట్ లో పోదలుచుకోవాలా. ఇది తెలిసి దాంట్లో ఆదాని లాంటి వాళ్ళు, రిలయన్స్ లాంటి వాళ్ళు నెంబర్ 1 ప్లేస్ లో ఉండబోతారు భవిష్యత్తులో అనేది క్లియర్ గా అర్థమైపోతుంది. అర్థమైనప్పుడు వాళ్ళతో అడ్జస్ట్ చేసుకోవడం, వాళ్ళని కూడా ఉపయోగించుకోవడం, వాళ్ళు పెట్టే పెట్టుబడులు రాష్ట్రానికి రప్పించుకోవడం అనివార్యం. ఇది అవసరం అని నేను నిర్ణయించుకున్నాడు. మొహమాటం లేకుండా ఎవరు ఎన్ని విమర్శలు చేసుకున్నా, ఆదాని అంటే నరేంద్ర మోడీకి, అమిత్ షాకి చాలా కావాల్సినాడు కాబట్టి, ఈయన కేసులు ఉన్నాయి కాబట్టి ఈయన భయపడిపోయేసారంటారు. ఇట్లాంటి మాటలు మాట్లాడినా మీరు ఏమన్నా మాట్లాడుకొని నా స్టైల్ అనేది పోయినాడు. అందువల్ల ఆదాని గ్రూప్ వాళ్ళు చాలా పెట్టుబడులు పెట్టారు, రిలయన్స్ వాళ్ళు చాలా బాగున్నారు, అందరూ బాగున్నారు. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు భిన్నాభిప్రాయాలు లేవు. ఇదే స్టాండ్ చంద్రబాబు గారి కూడా. కాబట్టి చంద్రబాబు గారికి కొంచెం ఉత్సాహం ఎక్కువ. అవసరమైనప్పుడు అమెరికా రాజకీయాలు కూడా చేస్తానంటాడు, అవసరం లేనప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చేస్తానంటాడు. ఇట్లాంటి స్టైల్ ఉంటుంది. జగన్ తిట్టాలి కాబట్టి వాళ్ళందరినీ తిట్టడం మొదలెట్టాడు. ఇక్కడ చిక్కుకుంటున్నారు. ఇక్కడ ఆదాని విషయంలో మీరు అడిగిన ప్రశ్న ప్రకారం, ఆదానిని మళ్ళీ చంద్రబాబు అంటే అనివార్యం, అది దాన్ని వదిలిపోయే పరిస్థితి చంద్రబాబు గారు లేరు. లేనప్పుడు మౌనంగానే ఉండాలి. ఈ మౌనంగా కూడా ఉండరు, మళ్ళీ చేస్తారు. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ 2 ఉన్నాయి. ఏంటది? ల్యాండ్ టైటిల్ యాక్ట్. జగన్ తిట్టాలి కాబట్టి తిట్టేసి దాన్ని రద్దు చేసి పడేసినాడు. ఇప్పుడు మళ్ళీ దాన్ని వెళ్ళి లైన్ లో తీసుకొస్తున్నాడు. కారణం ఏంటంటే, ల్యాండ్ టైటిల్ పేరు ఏదైనా మారుస్తారేమో, ల్యాండ్ టైటిల్ యాక్ట్, ల్యాండ్ టైటిల్ రిలేటెడ్ రాకపోతే వాళ్ళు సమ్ పర్సంటేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోతాయి, ఇన్సెంటివ్స్ కేంద్ర ప్రభుత్వానికి. రెండోది, సెక్కితో ఒప్పందాలు చేసుకోకపోతే సమ్ పర్సంటేజ్ ఇన్సెంటివ్ అయిపోతాయి. ఇవన్నీ జగన్ గారు ఏం చూశాడు? ఒకటి, రాబోయేది ఆదాని అంబానీ లాని కాలం. రెండోది, ప్రైవేట్ కాలం. కేంద్ర ప్రభుత్వం దీంట్లో వేగంగా అడుగులేస్తా ఉంది. ఈ వేసే క్రమంలో చాలా రాష్ట్రాలు భయపడుతున్నాయి, తొందరపడదామా వద్దని. దాన్ని సాగ్గా చూపించి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, మీకు కొంచెం ఇన్సెంటివ్ వేస్తాం,
మీకు కొంత అప్పులు పెంచుకునేదానికి అవకాశం ఇస్తాం. ఇదే ఇన్సెంటివ్ అంటే కేంద్ర ప్రభుత్వం. ఈ సంస్కరణలు, మున్సిపల్ సంస్కరణలు, విద్యుత్ సంస్కరణలు, తర్వాత ల్యాండ్ టైటిల్ ఇవన్నీ తీసుకొస్తే మీకు కొంత చేస్తాం, మీకు అప్పుల్లో ప్రయారిటీని. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయేది ఇదే కాలం అయినప్పుడు దీన్ని మనం తీసుకుంటున్నప్పుడు ఎసులుబాటు ఉపయోగించుకుని కొంత పర్సంటేజ్ తీసుకుందాం అనే యాంగిల్లో జగన్ గారు వెళ్ళారు.